పైన యేసుక్రీస్తు పుట్టాడు. ఈ క్రిస్మస్ పండగ అంటే ఆనందించే పండగ కాదు, ఆ డాన్సులు వేసే పండగ కాదు, రకరకాలుగా కార్యకలాపాలు చేసే పండగ కాదు. ఈ పండుగలో యేసు లేకపోతే, ఈ పండుగలో యేసుని పెట్టకపోతే, ఈ పండుగలో యేసును చూపించకపోతే ఈ పండుగే వ్యర్థం. కానీ ఈ క్రిస్మస్ పరిష్కరించుకొని రకరకాల పేరు ప్రతిష్టలు కలగటానికి, రకరకాల పేర్లు పొందుకుంటానికి చేస్తారు. కానీ యేసు లేకపోతే ఈ పండుగ దినంలో, యేసుని ధరించకపోతే ఈ పండుగ దినంలో, యేసు ప్రభు పేరు చెప్పుకుని పండుగ చేసుకుంటే ఉపయోగం లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? సర్వ మానవుల కోసం వచ్చాడంట. ఎందుకు వచ్చాడంట? పేదల కోసం వచ్చాడంట. ఎందుకు వచ్చాడంట? రోగుల కోసం వచ్చాడంట. ఎందుకు వచ్చాడంట? పాపుల కోసం వచ్చాడంట. నువ్వు పండుగ చేస్తున్నావంటే, యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని నువ్వు చేస్తున్నావంటే, పేదలైనటువంటి వారిని, నిరుపేదలైనటువంటి వారిని కానీ నువ్వు తీసుకోగలిగితే, నిరుపేదలైనటువంటి వారికి కానీ నువ్వు సహాయం చేయగలిగితే, నిరుపేదలైనటువంటి వారిని నువ్వు సంతోష పెట్టగలిగితే యేసుని సంతోష పెట్టినట్టేనంట. హల్లెలూయా. నీకంటే అల్పులైనటువంటి వారు ఉన్నారు. పండుగ దినాన్ని ఒక ముద్దాలను పిలిచి భోజనం పెడుతున్నావా? ఒక వస్త్రం వాళ్ళకి ఇస్తున్నావా? కట్టుకోమని. వస్త్రం లేనటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇస్తున్నావు నువ్వు? నిజంగా దేవుడు నిన్ను సంవత్సరానికి క్రిస్మస్ కానించి క్రిస్మస్ కి దాదాపు ఎన్ని లక్షలు నీ చేతుల్లో అట్ట ఖర్చు అయిపోతున్నాయి. లక్షలు ఖర్చు పెడుతున్నావు నువ్వు, లక్షలు సంపాదిస్తున్నావు, లక్షలు ఖర్చు పెడుతున్నావు. పిల్లికి బిచ్చం పెట్టట్లా నువ్వు. కనీసం దేవుని సేవకుడు కూడా నువ్వు ఒక వస్త్రం కూడా కొనిలేకపోతున్నావు. లక్షలు సంపాదిస్తున్నావు, లక్షలు ఖర్చు పెడుతున్నావు. దేవుని సేవకుడు, సంఘ కాపరి కూడా నువ్వు ఒక వస్త్రం కూడా పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నావు. అదేమంటే మా పాస్టర్ గారు మాకేం పెట్టట్లేదు, మాకేం ఇవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశం నీలో ఉంది. నువ్వే ఇవ్వగలిగినటువంటి వ్యక్తిగా నిన్ను చేసినప్పుడు దేవుడు, నువ్వే పోషించగలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేసినప్పుడు నువ్వు ఇంకొకరి కోసం ఎదురు చూడటం అనవసరం కదా. నువ్వు పెట్టగలిగితే, నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీకు డబ్బులు ఇవ్వగలడు. నువ్వు ఇచ్చే జీవితం నీలో ఉండాలా, ఇచ్చే సమర్పణ నీలో ఉండాలా, ఇచ్చే హృదయం నీలో ఉండాలా, ఇచ్చే తలంపులతో నువ్వు ఉండాలా. అప్పుడు దేవుడు నీకు నిండారా చేతుల నిండా నీకు సహాయం అందిస్తాడు. అందుకనే ఇది నీ కొరకు నా కొరకు కాదండి, ప్రజలందరికీ. అంటే నల్ల తెల్ల అంటే దేశాలు చూస్తే అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, పాకిస్తాన్, రాజస్థాన్, ఇంకో స్థానం శ్రీలంక, ఇంకా చాలా ఇంగ్లాండ్, ఇంకా ఫ్రాన్స్, ఇట్లా చూసుకుంటూ పోతే 255 దేశాలంట, ఇంక్లూడ్ భారతదేశంతో కలిపి. ఈ మొత్తానికి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టాడు. పిల్లారా, సర్వ మానవుల కొరకు ఆయన పుట్టింది. ఇండియా వరకు, నా కొరకు నీ కొరకు కాదు. మనం అనుకుంటాం మన కొరకు అనుకుంటాం, కాదు, సర్వ మానవుల కొరకు. యేసు ప్రభు మా దేవుడేగా, యేసు ప్రభు మా ప్రభువేగా, యేసు ప్రభు మా తాతయ్యగా, యేసు ప్రభు మా నానేగా, యేసు ప్రభు మా పెద్దనానేగా అనుకుంటావు. ఉఠిదే. ఎవరైతే యేసు ప్రభుని, ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచంలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొంది పశ్చాత్తాపడి ఆయన దగ్గర బాప్తిసం పొందుతారో వాళ్ళకి ఆయన ప్రభు. నీకు కాదు. తిరిగి గాలి తిరుగుతూ తాగుతూ తిరుగుతూ యేసు ప్రభు మాదే పండుగ, మేమే పండుగ అన్నట్టు నువ్వు హేళనగా అని తిరుగుతున్నా నీకు మాత్రం కాదు. గుర్తుపెట్టుకో, సర్వ మానవులది ఈ పండుగ. ఎవరైతే ప్రభుని తెలుసుకుంటారో వాళ్ళది ఈ పండుగ, ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో వాళ్ళది ఈ పండుగ. నీది మాత్రం కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఆయన ఆరాధించావంటే నీదైంది, లేకపోతే కాదు. నువ్వు తాగుతూ తిరుగుతూ నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నీ ఇష్టానుసారమైన పాపంలో ఉంటూ పండుగ నాది మాది అంటే కుదరదు. ఇది అందరిది. గొర్రెల కాపర్లు రాత్రి వేళ వాళ్ళు పొలంలో మంట కాగుతూ ఉన్నప్పుడు వాళ్ళ సమయంలోకి వచ్చి వాళ్ళు చెప్పిన మాట, భయపడద్దు, ఇది ప్రజలందరికీ కలగబో మంచి సంతోషకరమైన శుభవర్తమానం ఏందో తెలుసా? దావీదు పట్టణం నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? మీ